హాయ్ నమస్తే అందరికీ. సో బన్యన ఫ్యాన్స్ అన్న అప్డేట్ ఇయ్యన్న అంటారు. సో ఆర్య 2 రిలీజ్ అనేది కన్ఫర్మ్. సో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. సో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో త్వరలో అయితే మనకు అప్డేట్ వస్తుంది. ఇంకా టైం ఉంది కాబట్టి సో త్వరలో అప్డేట్ వస్తుంది. అన్న నెక్స్ట్ మూవీ అప్డేట్ అయిందన్న. అట్లీ మూవీ డబుల్ రోల్ చేస్తున్నాడా? వాళ్ళైతే లాస్ట్ టైం పుష్ప 2కి అయితే 300 crores తీసుకున్నారుగా. హైయెస్ట్ రెమ్యునేషన్ అని మన అల్లు అర్జున్ పేరు మీద ఉంది. 5 కోట్లు తీసుకోబోతున్నాడు. అండ్ ఇంకా మూవీలో వచ్చేసి పర్సంటేజ్ ఉంటుందట. సో తనకి అంటే ఒకవేళ మూవీ 1000 crores కలెక్ట్ చేసిందనుకో 15% అంటే దగ్గర మినిమం ఒక 1000 crores కలెక్ట్ చేసిందనుకో ఈజీగా 1000 crores కలెక్ట్ చేస్తుంది మూవీ. అంటే 175 ప్లస్ ఇది 15% చూసుకోండి. మినిమం ఇంకా 304. అదే 2000 సేమ్ పుష్ప లెక్క 1850 crores కలెక్ట్ చేసిందనుకో చూసుకోండి రెమ్యునేషన్ ఎంత అవుతుంది. 500 దాటేస్తుంది. ఓన్లీ అల్లు అర్జున్కే రెమ్యునేషన్. సో ఇంకా హైయెస్ట్ పే యాక్టర్ అయిపోతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అట్లీ గారి మూవీ మన దుబాయ్లో అయితే డిస్కషన్ జరిగింది. సో బన్యన్న కూడా కొత్త గెటప్ కోసం అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడంట. అండ్ ఈరోజు హైదరాబాద్కి సో మన బన్యన్న అయితే ఈరోజు హైదరాబాద్కి వచ్చేసిండు. బర్త్డేకి అయితే అనౌన్స్మెంట్ ఇస్తారు సన్ పిక్చర్ వాళ్ళు. అండ్ అట్లీ గారు డైరెక్షన్. సో లాస్ట్ టైం జవాన్ మూవీకి కూడా డబల్ రోల్ చేశారు షారుఖ్ ఖాన్. ఇప్పుడు కూడా డబల్ రోల్ అని వార్త అయితే వస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్టో మనకు మూవీ స్టార్ట్ అయిన తర్వాత అప్డేట్ వస్తుంది. సో రేపు బర్త్డేకి మరి ఏ లుక్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అంటే డ్యూయల్ రోల్ అంటున్నారు కదా. సో మరి డ్యూయల్ రోల్ రివీల్ చేస్తారా ఏదనేది మనకు అప్డేట్ వస్తుంది. ఆర్య 2 రిలీజ్ కన్ఫర్మ్. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇది అప్డేట్. సో బన్యన్ అయితే రెమ్యునేషన్ 175 ప్లస్ కమిషన్ అంటే ఖచ్చితంగా 400 టచ్ అవుతుంది. సో 1000 crores కలెక్ట్ చేస్తేనే 300 దాటుతుంది. ఒకవేళ 2000 దాటిందనుకో ఇంకా రెమ్యునేషన్ 500 crores దాటచ్చు. షారుఖ్ ఖాన్తో తీసింది బాగా ఆడింది. బట్ ఇదైతే కొత్త కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకున్నారంటే మరి చూడాలి. సో బన్యన్న ఏదైనా స్టోరీ కొత్తగా ఉంటే డిఫరెంట్గా ఉంటేనే ఒప్పుకుంటాడు. సో అదైతే అంటే త్రివిక్రమ్ది ఎందుకు క్యాన్సిల్ అయిందా అన్న ఉండకపోవచ్చా అని చాలామంది అంటున్నారు. లేదు బ్రదర్, త్రివిక్రమ్ మూవీ అయితే ఉంటుంది. అది సోషల్ ఫ్యాంటసీ మూవీ కదా. సో పాన్ ఇండియా రేంజ్లో త్రివిక్రమ్ గారు ఇంకా ఒక 6 months టైం అడిగారంట మూవీకి. సో అంతలోపు అట్లీ గారు అయితే స్క్రిప్ట్ రెడీ ఉందంట, మొత్తం రెడీ చేసుకొని ఉన్నాడు. సో షూటింగ్ స్టార్ట్ అయితే మనకి 8 monthsలో అయితే కంప్లీట్ అయిపోతుంది అట్లీది. సో ఈ ఇయర్ ఎండింగ్లో మనకు రిలీజ్ అయ్యే అవకాశాలు 50-50. త్రివిక్రమ్ మూవీ కూడా కన్ఫర్మ్. అండ్ సందీప్ రెడ్డి వంగ మూవీ కన్ఫర్మ్. సుకుమార్ పుష్ప 3 కన్ఫర్మ్. అట్లీ. సో ఈ 4 మూవీ ప్రాజెక్ట్ అయితే నెక్స్ట్ 5 yearsలో మనకు నెక్స్ట్ లెవెల్ మూవీస్ టాప్ మోస్ట్ డైరెక్టర్లతో పని చేయబోతున్నాడు. అంటే ఆర్య 2 రిలీజ్ కన్ఫర్మ్.